హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ, రేవంత్ సర్కార్ నిర్బంధకాండ, తెలంగాణలో జరుగుతున్న అరెస్టుల పర్వం. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగమా లేక ప్రజాస్వామ్యమా? ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటులో ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు న్యాయమేనా? అంటే తెలంగాణ ప్రజల తరపున ప్రతిపక్షంగా ఎన్నుకోబడిన టీఆర్ఎస్ లీడర్లు మీరు మాట్లాడద్దు, మేమేం చేసినా చూస్తూ ఉండాలి, కానీ మీరు మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఈ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఎంతవరకు సబబు? ప్రజల చేత ప్రజలతోని ఎన్నుకోబడి ఇవాళ ప్రతిపక్షంగా కూర్చున్న కౌశిక్ రెడ్డి గారు ప్రజల పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ పై 6 గ్యారంటీల కోసం పోరాటం చేస్తే ఆయనపై కక్షపూరితంగా కేసులు పెట్టి ఇప్పటి వరకు 12 గంటలైన ఆయనకు బెయిల్ మంజూరు చేయలేకపోవడం, ఇది ఎంతవరకు సబబని కోరుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఇది రాజ్యాంగమా లేక మీ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమా? మీరు ప్రజలకు చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని తెలంగాణ ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ప్రజల పక్షం ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎంతో బాగుపడుతుంది అనుకున్నాం, కానీ 6 గ్యారంటీలు అమలు చేయలేక ఎక్కడికక్కడ ప్రతిపక్షాల మీద పగ తీర్చుకునే విధంగా ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారి ఈ కేసులను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హరీష్ రావు గారు, మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేసినా కూడా మేము వెనుకకు తగ్గేది లేదు. ప్రజల పక్షాన 6 గ్యారంటీలు ఇచ్చేదానిక కొట్లాడతామని చెప్పడం జరుగుతుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును కక్షపూరితమైన అరెస్ట్ అని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరపున హుజురాబాద్ నుండి ప్రజల పక్షాన ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మేము ప్రతిపక్షంగా కూకొని 6 గ్యారంటీల మీద ప్రభుత్వం మీద కొట్లాట చేస్తే మా మీద కక్షపూరితమైన కేసులు పెట్టడం ఏంది? ఇప్పటి వరకు 12 గంటలైనా కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి కూడా నిరాకరించారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రశ్నించేటోళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమా అని ప్రజలు అంటున్నారు. ఇదేనా మీ పరిపాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా కోరుకున్నది ప్రజలు? ఎంతవరకు సబబు? 80 ఏళ్ళ వృద్ధుడిపైన కేసు పెట్టడం అంటే ఇది తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 80 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ వృద్ధుడిపైన కూడా కేసు పెట్టడం అంటే రేవంత్ రెడ్డి గారికి ఇది ఎంతవరకు న్యాయం? ఇదే నా పరిపాలన? తెలంగాణ తల్లి రూపు మార్చే ఊరుకోం, రూపురేఖలు మార్చడానికి ఒప్పుకోం. విగ్రహంపై గోప్యత ఎందుకు? బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్. రేవంత్ చరిత్రహీనుడిగా మిగులుతావు, సిహెచ్ ఉపేందర్. రేవంత్ రెడ్డి గారు, మీరు చేసే మంచి పని ఏదో చేయండి, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన విగ్రహాన్ని ఎట్లున్న విగ్రహాన్ని అట్లా పెట్టాం. ఎందుకంటే నేను ఏ విధంగా రాస్తే రాజ్యాంగం అదే రాజ్యాంగం అనే విధంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇది ఎంతవరకు న్యాయం? ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మార్చాలంటే ఇది మీకు మంచి జరగదని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంటే అట్లనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డగిస్తారని తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్ పై కేసు, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి. సంధ్య థియేటర్లో ముందు రోజు ప్రీమియర్ షోకు అనుమతులు లేకుండా అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా రావడం వల్ల భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చే విధంలో భార్యాభర్తలు ప్రీమియర్ షోకు రావడం జరిగింది. ఆ తొక్కిసలాటలో భార్యకు తీవ్ర గాయాలై చనిపోవడం జరిగింది. కొడుకు కూడా గాయాలతో హాస్పిటల్లో ఉండడం జరిగింది. లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కేసు పెట్టి మరియు బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు మీ ప్రేక్షకుడు కాబట్టి చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్కే న్యూస్ తెలంగాణ తరపున కోరుతున్నాం. రేపు ఆటో బంద్,
రేవంత్ సర్కార్ తీరుపై ఆటో కార్మికుల ఆందోళన బాట. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలి కార్మిక సంఘాల డిమాండ్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ ముందో మాట, ఎలక్షన్ల తర్వాత మాట. ఆర్టీసీ ఫ్రీ పెట్టడం వల్ల ఆటో కార్మికుల జీవితాలలో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 12,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హామీని కూడా పట్టించుకొని రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లు ఎంతో మనస్తాపం గురి అవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు సాగే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పటి వరకు దయచేసి వాళ్ళ 12,000 హామీని మీరు అమలు చేయాలని కోరడం జరుగుతుంది. లేని పక్షాన ఆటో డ్రైవర్లు ఎక్కడికక్కడ బంద్ చేసి ప్రభుత్వంపై నిరసన తెలపాలని చూస్తున్నారు. దయచేసి ఆటో డ్రైవర్ల జీవితాలను అన్యాయం చేయొద్దని కోరుతున్నాము. చట్టం కాంగ్రెస్ చుట్టం కాదంటున్న హరీష్ రావు గారు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తున్నది. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి తప్పుడు కేసులు పెట్టి టీఆర్ఎస్ లీడర్లను మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని అరెస్టులు చేసినా 6 గ్యారెంటీలు ఇచ్చేదానిక మేము భయపడకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు 12 గంటలైన కౌశిక్కు బెయిల్ ఎందుకు ఇస్తలేరు అని నిలదీసిన హరీష్ రావు గారు, ఇది ప్రజాపాలన లేక ప్రతిపక్షాల మీద కక్షపూరితమైన పాలన అని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం లెక్క లేదు, ప్రతిపక్షాలపై పగ తీర్చుకునే రాజ్యాంగం లెక్క ఉందని కోరుతున్నాం. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్తోని ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ తెస్తానని కోరడం జరుగుతుంది. ప్లీజ్.